చీరల పంపిణీ అదో బోకస్ అండి. మీరు అర్థం చేసుకుంటలేరు. ఒక్కొక్కటి 1000 రూపాయలు 1200 అంటారు. అది ఆఖరి 300 తర్వాత నేను తెలుసుకున్న ఐకేపీ వాళ్ళతో గతంలో నేను మంత్రిగా చేసిన సార్ సగం 500 రూపాయలు అధికారులు రేవంత్ రెడ్డి దగ్గర పైసలు వేసి సార్ అంటాడు. ఒక చీర 1000 రూపాయలు అయితే సగం చీరే డబ్బులు రేవంత్ రెడ్డి దగ్గరికి లంచానికి పోయినాయి. అంటే అది 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 తయారైంది 200 300 1200 రూపాయల బిల్లేసి ఆ చీరను చూస్తే మీకే తెలుసు. అది కూడా మళ్ళా నేను తెలుసుకున్నా. ఐకేపీ రాష్ట్ర కమిటీ తీర్మానం చేసి బ్యాంకులో తీసుకొని 1200 మంది మళ్ళా మహిళలే కట్టాలట. ఒక్కొక్క చీర 300 రూపాయలు దొరికే చీరకు 1200 రూపాయలు వాళ్ళ లోన్ల అకౌంట్ లో రేపు ఫిక్స్ అవుతాను 450 కోట్లు లోన్ తీసుకున్నాడట. దయచేసి ఇది వేరే వాళ్ళకి ఎందుకు ఇస్తలేరు చీరలు? అలా సభ్యత ఉన్నోడికే ఇస్తారు. అది అర్థం చేసుకుంటారా లేదా? మీరు వేరే వాళ్ళకి ఇస్తే లోన్ అందవుతుంది. ఐకేపీ దాంట్లో ఉన్నోళ్ళకే ఇస్తాను. దయచేసి అది ఫోకసే. రేవంత్ రెడ్డి చెప్పే దాంట్లో ఏదన్నా నిజమో పట్టదా మీకు? బీసీలది మోసమే, చీరలది మోసమే, రైతులకు బోనస్ ఇస్తారన్నాడు రైతు బంధు 2 సార్లు ఎగ్గొట్టాడు.